మీ పిల్లలు నైనా సత్యాన్ని గ్రహించినట్లుగా వివరించడానికి మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని బలపరచండి, నడిపించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠ్యాంశం జై డ్యాసాన వచ్చా. అంటే ఈ మధ్యన ఒక వివాదం కొనసాగుతుంది. ఎందుకంటే పలకూడదని కాదు, కానీ ఎందుకంటే ఒకవేళ పలికిన వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఒక్కసారి అంటే వీళ్ళు నేను అనకూడదని 10 సార్లు అంటున్నారు అని అంటున్నారు. కాబట్టి అందుకనే నేను ఆ మాట పలకట్లేదు. జై డ్యాస్ అనవచ్చు. అంటే మీరు ఏ పేరు పెట్టుకోండి, అందులో జై యేసుక్రీస్తు అనవచ్చు అంటే అనొచ్చు, అంతే కదండి. ఇక మరి జై అని ఇంకెవరికైనా మనం అనొచ్చా? జై ఎమ్మెల్యే గారికి, జై మంత్రి గారికి, జై ముఖ్యమంత్రి గారికి అనొచ్చా? అంటే చాలామంది ఏంటంటే ఎక్కువగా ఇలాగే మాట్లాడుతున్నారు. మనం జై ఎమ్మెల్యే అని, జై ముఖ్యమంత్రి అని, జై మంత్రి గారు అని మనం అంటున్నాం కదా. ఇలా అంటున్నప్పుడు ఏదో అవతల వాళ్ళని మనం గౌరవించడానికి అంటే తప్పేంటి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం జై ముఖ్యమంత్రి అని ఎవరు అంటారు? అందరూ అనరండి. అపోజిషన్ వాళ్ళు ఉంటారు, అంటారా? అనరు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళకి జై కాదు, నచ్చలేదు కాబట్టి. జై మంత్రి అని కూడా అనరు, ఎందుకంటే నచ్చకపోతే అనరు. ఇప్పుడు జై ఎమ్మెల్యే అన్న వాళ్ళే వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టలేదు అనుకోండి, వాళ్ళకి వ్యతిరేకంగా నడుచుకున్నాడు అనుకోండి, డౌన్ డౌన్ అంటారు, నచ్చకపోతే అనరండి. ఎమ్మెల్యేలని వీళ్ళని అంటున్నాం కాబట్టి అందరిని అంటే తప్పే ఉంది. సో అనేవాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళకున్న అవకాశవాదాన్ని బట్టి అయినా కావచ్చు, లేదా వాళ్ళు డబ్బులకి వెళ్ళి అక్కడ చేయకొట్టచ్చు, లేదా వాళ్ళకంటే నచ్చైనా అనొచ్చు. ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి నేను ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి, ఏ మంత్రికి, ఏ ముఖ్యమంత్రికి జై కొట్టలేదు. అంత అవసరం రాలేదు, రప్పించుకోలేదు నేను. నిజమేనండి. నా ఆ, అసలు ఎప్పుడూ కూడా అనలేదు. వెళ్తే ఓటేసి వచ్చాడుగా తప్ప ఎప్పుడు కూడా జై అని అనలేదు. మరి మరి ఇప్పుడు నేను అనొచ్చా అలాగా? ఎవరు పడితే వాళ్ళకి జై అనొచ్చు అంటే అనవసరం లేదు కదా మరి. సో కాబట్టి కొన్ని వితండవాదాలు అనేవి విపరీతమైన వాదాలు, వితర్కాలు అని కూడా బైబిల్ చెప్తుంది. అలాంటి వితర్కాలు చేసి కొంతమంది వాళ్ళు ఏదో జ్ఞానులు అని చెప్పుకుంటూ, మేము చెప్పింది కరెక్ట్ అని చెప్పుకుంటూ ఉండడం అనేది మనం చూస్తున్నాం. అది కూడా ఎవరైనా దాన్ని ఖండిస్తే, తప్పుదిద్దితే, వ్యతిరేకిస్తే వాళ్ళని మతోన్మాదులు అని అంటున్నారండి. ఈ మధ్యన క్రైస్తవులకి కూడా, వ్యతిరేకించే క్రైస్తవులకు కూడా మతోన్మాదులు అనే పేరు పెడుతున్నారు. వాళ్ళని ఖండించే క్రైస్తవులకు వాళ్ళు ఏమని పేరు పెడుతున్నారంటే మతోన్మాదులు. వీళ్ళు అర్థం చేసుకుంటలేదు. ఉన్మాదం వద్దు, మనకి ప్రేమ ఉండాలి. పోనీ మరి అదే ప్రేమ మరి క్రైస్తవుల మీద ఎందుకు ఉండకూడదు? అతనికి ఖండించే క్రైస్తవుల మీద కూడా ఏముండాలి? నేను ప్రేమ కలిగిన వాడిని, మానవతావాదిని, సెక్యులర్ భావాలు కలిగిన వాడిని అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నారండి. అవన్నీ కూడా నాకు ఎలా ఉంటున్నాయంటే కొంచెం చాలా డౌట్గా అనిపిస్తున్నాయి. ఏంటి అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది పరిస్థితి. యాక్చువల్గా అయితే నేను ముందు వారమే మాట్లాడాలి, ముందు వారానికి ముందే జరిగింది. కానీ ఎందుకులే ఇలాంటి విషయాలు మనం పట్టించుకోవడం ఎందుకనేసి వదిలేశాను. ఎందుకంటే దీన్ని పట్టించుకుంటే ఆయన ఏం చెప్తాడంటే, నీ పేరేం పేరు, నిన్నేమని పిలుస్తున్నారు, అలా ఎందుకు పిలిపించుకుంటున్నావు, ఇలాగే మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఒక వితండవాదమే జరుగుతుంది తప్ప ఎవరో అర్థం చేసుకునేవాళ్ళు ఉండరు. సహజంగా అతను కూడా అదే పాయింట్ని ఎక్కువగా లేవనెత్తుతున్నాడు. మన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే చాలామంది చాలా బాగా చెప్పారని అంటున్నారు. ఒక సోదరుడైతే వీడియో చేశాడు, అనొచ్చా అనకూడదని అనే వీడియో చేసి అనొచ్చని చెప్తూ ఇంకా ఏడవడం ఒక్కటే తక్కువండి. ఆ అబ్బాయి చాలా బాగా చెప్పారనియా, చాలా బాగా చెప్పారనియా, అన్నయ్య థ్యాంక్స్ అనియా అంటున్నాడు. అప్పటి వరకు అతనికి ఇంత గొప్ప జ్ఞానం చెప్పిన వాళ్ళు ఎవరు?
ఈ విధమైన విధానంలో ఆ, అన్యులు సంబంధించిన దేవుళ్ళ పేరు ఎత్తొచ్చు అనే విధంగా లాజిక్గా మాట్లాడలేదు కాబట్టి ఎవరు కూడా అతను నిజంగా ఒక దేవుని చేతిలో గ్రంథం ఇప్పకపోతే యోహాన్ గారు ఏడ్చినట్టు అయ్యి బాబా ఇంత లాజిక్ మీరు మీరు చాలా బాగా చెప్పారని అని ఒక అబ్బాయి ఏడవడమే తక్కువ అండి అబ్బాయి. ఒక్కొక్కరైతే సూపర్ బాబాయ్ కానీ నిన్ను మించినోడు లేడు నువ్వు కాబట్టి నువ్వు చాలా బాగా చెప్పావు అర్థం చేసుకోలేరు వాళ్ళు వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు అంటున్నారు. ఒక ఆవిడ కొంతమంది లైవ్ కూడా ఇచ్చి ఎన్నో కామెంట్స్ అట ఎంతోమంది పొగుడుతున్నారట ఆ వీడియోలు ఆ ఆ ఆడియోలు పెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక ఆవిడైతే అమ్మ నేను చెప్పింది ఏమైనా తప్పు అని అడిగితే అస్సలు లేదండి అస్సలు మీది 100% ఏమి 200% ఏం తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతూ ఏమంటుందంటే ఇంతకీ ఆవిడ ఏంటంటే ఆవిడ ఇంతకీ ఇంకా బాప్తీసం పొందలేదట. చెప్పండి బాప్తీసం పొందిన ఆవిడ సరిగా బైబిల్ చదవని ఆవిడ బైబిల్ ప్రకారం ఏం తప్పు కదండి 100%. ఏంటంటారు ఇదంతా ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. నెల తక్కువ వాళ్ళందరూ ఏమంటున్నారంటే బాగానే చెప్పామంటున్నారు. అంతే కదండి నెల తక్కువ వాళ్ళకి ఏముంటుందంటే ఏదో కొద్దిగా ఏదో లోపం ఉంటుంది అలాంటి వాళ్ళు అనుకుంటున్నాను నేను. మరి నాకెందుకు ఉండలేదంటే అతను ఏమంటాడంటే నా వ్యతిరేకులు నా ఫాలోయింగ్ చూసి ఓర్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. నేనంటే పట్టలేదు వీళ్ళకి నన్ను ఏదో ఒకలా బ్యాట్ చేయడం చేస్తారు అంటున్నారు. మరి నేను ఏదో కావాలని బ్యాట్ చేయడం అంటే అది మా తప్పు అవుతుంది. కానీ అవకాశం ఉన్నప్పుడు ఇందులో అనొచ్చా అనకూడదా అనే మీమాంసకి అవకాశం ఉన్నప్పుడు బైబిల్ ప్రకారంగా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు కావాలని వ్యతిరేకించే వాళ్ళు కాదు. కానీ బైబిల్లో రాయబడిన దానికి భిన్నంగా వాళ్ళు కనిపిస్తుంది కాబట్టే వ్యతిరేకిస్తున్నారనేది ఎందుకు అర్థం చేసుకోకూడదు? ఎందుకు సమాజంలో చాలామంది ఎందుకు నమ్ముతున్నారు అని అంటే ఒక విషయం ఉందండి. ఏంటంటే ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చేలా చెబితే వాళ్ళని విభ్రాంతి పరిస్తే ఏదో ఒక రకంగా మాటల గారడితోటైనా ఏదో ఒక రకంగా వాళ్ళని విభ్రాంతి పరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నమ్మేస్తారు వెంబడిస్తారు. అయితే తప్ప అందులో ఉన్న వాస్తవ అవాస్తవాలు అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించే వాళ్ళు ఉండరు. ఒక గొప్ప విషయాన్ని ఒక తక్కువ స్టేజ్లో ఉన్నవాడు చెప్పాడు అనుకోండి నమ్మరు చాలామంది. చాలా చిన్న విషయాన్ని చాలా పెద్ద స్టేజ్లో ఉన్నవాడు చెప్పాడు అనుకోండి ఏం చేస్తారు? నమ్ముతారు. మన ప్రధానమంత్రులు కానీ వీళ్ళు కూడా ఎర్రకోట మీద జెండా ఎగరేసినప్పుడు ప్రసంగాలు చేస్తుంటుంటారు. వాళ్ళు చేసే ప్రసంగాలు ఏమి ఉండవు కానీ అవే ఏం చేస్తారు పెద్ద ఇది కింద చెప్తుంటారు. ప్రధానమంత్రి గారు ఇలా అన్నారని పెద్దగా ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తప్పదు. న్యూస్ వాళ్ళు రాయాలి, టీవీలు ఏం చేయాలి, పబ్లిసిటీ చేయాలి, దాన్ని ప్రజలకు చేరవేయాలి. సో కాబట్టి ఒక విధానంగా మనం చెప్పొచ్చండి. ఇప్పుడు లోకంలో ఒక తార్కికంగా దీన్ని మనం ఎలా చూడాలి అంటే ప్రజలు ఎందుకు ఇలా ఇష్టపడుతున్నారంటే చెప్పే విధానంలో ఒకవేళ డిఫరెంట్ ఉంటే వాళ్ళని ఆకట్టుకునే విధానం ఉంటే ప్రజలు అది అబద్ధమైన కూడా యాక్సెప్ట్ చేస్తారు. తెలివిగా చెప్తే ఉదాహరణకి ఒక రాజుగారు 3 ప్రశ్నలు వేశారట దేవుణ్ణి ఎలా కనుగొనాలని, దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలని, దేవుడు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే 3 ప్రశ్నలు వేసాడట. అందరూ ప్రశ్నలు వేసి లేకపోతే మిమ్మల్ని అందరినీ నా రాజ్యంలోంచి తోలేస్తా లేదా చంపేస్తాను అన్నాడు అంటండి. అయితే బహిష్కరించడమో లేకపోతే చంపేయడమో చేస్తానన్నాడట. దానికి ఏం చెప్తారు సమాధానం ఎవరైనా అయితే? ఇప్పుడు దేవుణ్ణి ఎలా కనుగొనాలంటే మీరు అందరూ ఏ సమాధానం చెప్తారు? ఏం చెప్తారండి? మీకు అందరికీ సమాధానం తెలిసా తెలీదా? వీళ్ళందరూ తల పీక్కుంటున్నారంట. ఆ రాజుగారికి కూడా తెలియదు ఏంటంటే అందరూ చెప్పే సమాధానం తెలుసు. ఏంటి దేవుణ్ణి కనుగొన లేము, కనబడ్డ మనకి అని అంటాం. దేవుడిని ఏ పేరుని పిలాలంటే ఒక పేరు చెప్పమంటే ఏం పేరు చెప్తారు ఎవరు?
నీకు ఎలా తెలిసి అడుగుతాడు. దేవుడి పేరేముందండి అని ఏదో చెప్తాం. ఆయన క్యారెక్టర్ సంబంధించింది. మనం క్రైస్తవులు అయితే ఆయన ఏమన్నాడు, ఉన్నవాడు అనువాడు అన్నాడు. ఉన్నవాడు అనువాడు అనేది పేరేంటి అంటాం మనం. అదేం పేరు అనుకుంటాం. ఒకవేళ మామూలుగా అయితే మన బైబిల్ నమ్మేశాం కాబట్టి మనకు మనం నమ్ముతాం. కానీ బయట వాళ్ళు అయితే ఉన్నవాడా అనువాడా అదేం పేరు అంటున్నాడు. అనడం అనేది మాట్లాడడం అంటాం. ఉన్నాడంటే ఎక్కడైనా ఉన్నాడా లేడని అడిగితే ఉన్నాడు అంటాం. కానీ ఉన్నవాడు అనువాడు అని కూడా వాళ్ళు తప్పు పట్టుకునే అవకాశం ఉందా లేదండి? ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాన్ని నడిపిస్తున్నాడండి, సృష్టిని జరిగిస్తున్నాడు, సమస్తాన్ని అంటాం. ఇవి చెప్తే తప్ప నిజమా? నిజాలే. అలాగని ఈ ఈ నిజాలను అందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఇలాగే చెప్పావు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది ఈ సమాధానాలు? కానీ ఇవి నిజమైన సమాధానాలే. దీన్ని ఒక పండితుడు కొడుకు అన్నాడంట, రాజుగారి దగ్గర నన్ను తీసుకెళ్ళమన్నాడట. వీళ్ళు తల్ల పీక్కుంటుంటే అయితే పండితుడు నువ్వెందుకురా, చిన్నోడు కదా, నువ్వు అక్కడికి వస్తే ఏం చెప్పగలవు అంటే, పర్వాలేదు నన్ను తీసుకెళ్ళమన్నాడు అంటే. తీసుకెళ్ళిన తర్వాత దేవుడిని ఎలా కనుగొనాలంటే పాలు తిండి అన్నాడంట. పాలు పెట్టిన తర్వాత ఇలాగెలా తిప్పుతున్నాడంట. ఎందుకు తిప్పుతున్నాడంటే రాజుగారు అడిగారట, దేవుడిని ఎలా కనుగొనాలో చెప్తానని ప్రాక్టికల్గా పాలు తీసుకురమ్మన్నాడంట. పాలు మంట పెట్టి ఇలాగెలా తిప్పుతున్నాడట. అంటే నెయ్యి కోసం అన్నాడట. నెయ్యి కనపడుతుందేమో అని చేస్తున్నాను అన్నాడు. నెయ్యి అలా ఎందుకు కనపడుతుంది? వెన్న తీసి మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెడితేనే కదా కనపడుతుంది. పెరుగు తోడేసిన తర్వాత అలా ఎలా కనపడుతుంది అన్నాడంటే. అంటే నెయ్యిని కనుగొనడానికే, నెయ్యి కనపడడానికి ఇంత కష్టమైతే మరి దేవుణ్ణి కనుగొనడానికి ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత తపస్సు చేయాలన్నాడంట. అప్పుడు రాజుగారికి ఎలా ఉంటుంది? నిజమే అన్నాడట రాజుగారు. తర్వాత దేవుడిని ఏ పేరుని పిల్లాలని అన్నప్పుడు ఒక పాత్ర తెమ్మన్నాడంట, దాని మీద మూత పెట్టమన్నాడంట, దాని మీద ఇంకొక చిన్న పాత్ర పెట్టమన్నాడంట, దాని మీద మళ్ళీ మూత పెట్టమన్నాడు. అలాగా చాలా వరకు అనేక పాత్రలు పెట్టించాడంట. ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలి అని అడిగాడట. ఏమని పిలుస్తాడు? స్తంభం అంటాడా, లేదా పాత్రలు అంటాడా, ఏమంటాడు చెప్పండి? సో అప్పుడు అలాగే మనం దీనికి ఒక ఆకారం కానీ ఒక ఇది లేదు కదా, దీన్ని మనం ఏమని పిలగలం మనకు తెలియనప్పుడు అన్నాడంట. దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు అన్నాడంట, ఏం చేస్తున్నాడు అని అన్నాడట. అప్పుడు చెప్పేవాడు గొప్పవాడా అడిగేవాడు గొప్పవాడా అని అడిగాడట. చెప్పండి. ఇప్పుడు చెప్పేవాడు గొప్పవాడా అడిగేవాడు గొప్పవాడా? మీకు సమాధానాలు కావాలి. సమాధానాలు మీకు ప్రశ్నలు ఉన్నాయి, నేనేం చేస్తున్నాను దానికి సమాధానం చెప్తున్నాను. మీరు గొప్పవాళ్ళు నేను గొప్పవాళ్ళు అని అడిగాడట. చెప్పేవాడే గొప్పవాడు. అంటే చెప్పేవాడు గురువు గారు, వినేవాడు శిష్యుడు కాబట్టి గొప్పవాడే. మరి మీరేమో గురువు ఎక్కడ కూర్చోవాలి, లేదా అడిగేవాడు శిష్యుడు ఎక్కడ కూర్చోవాలంటే గురువు గారు కుర్చీలో కూర్చోవాలి, శిష్యుడు ఏం చేయాలంటే కింద కూర్చోవాలంటే. మరి అయితే నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలన్నాడంట. రాజుగారిని కిందకి దించి కింద కూర్చుని అతను పైన కూర్చున్నాడంట. దేవుడు అదే చేస్తాడు. తర్వాత ఒక్కొక్కరిని పైన కూర్చోబెడతారు, ఒక్కొక్కరిని కింద కూర్చోబెడుతుంటాడు, మారుస్తుంటుంటాడు అన్నాడట. అప్పుడు రాజుగారికి బాగా నచ్చి సన్మానం చేశాడట. ఇప్పుడు ఇది ఎలా ఉంది మీ అందరికీ? డైరెక్ట్గా చెప్తే నచ్చదు. ముఖ్యదంటే ఇలా చెప్పామనుకోండి నచ్చదు. మనం ముఖ్యదంటే ఇలాగ వెంటనే చెప్పకుండా ఇలా చెప్పామనుకోండి, చిన్నపిల్లాడు ఇలాగని ఇలా తిప్పి చెప్పాడు అనుకో, వీడు ఏదో చూపించేస్తాడేమో, వీడికి ఇంకా ముక్కి తెలియదని. తర్వాత ఇలా అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమైపోతారు? స్టన్ అయిపోతారు. నాయన వీళ్ళు తెలుసుండే కావాలని ఇప్పుడే ఆట పట్టించాడు రా బాబు వీడు అని స్టన్ అయిపోతారు. అలాగా ప్రతి విషయాన్ని కూడా వెరైటీగా తిప్పి ఒక విషయాన్ని మనం చెప్పామనుకోండి, అది ఎలా ఉంటుందంటే మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడు మనం ఏమన్నా ఏం చెప్పాడు రేడు ఇలా చెప్పాడు, అదే అతనుకున్న అది టాలెంట్ అంటారు దాన్ని. సో కాబట్టి మనం టాలెంట్లు పడిపోయాలనుకుంటే ప్రపంచంలో బోల్డ్ మంది చాలా టాలెంట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మనకు అవసరమైంది ఏంటి? వాక్యం అండి. శుభ్రంగా కేజీలు బరువు ఎత్తేస్తున్నాడు వాడే, అది టాలెంట్.
కొంతమంది వాళ్ళకి ఫ్యాన్ అయిపోతారు. శుభ్రంగా ఒకడు అటు వంగి ఇటు వంగి డ్యాన్స్ చేసేస్తుంటుంటాడు. కొంతమందికి అది ఇష్టం కాబట్టి వాళ్ళకి ఏమైపోతారు వీళ్ళు ఫ్యాన్ అయిపోతారు. ఇప్పుడు మనకు అది నచ్చదు, మనకు అవసరం లేదు కాబట్టి మనం దానికి ఫ్యాన్ అవ్వం. సో కాబట్టి మనకేం కావాలి? బైబిల్ సత్యం కావాలి. దానికి భిన్నంగా ఎలా చెప్పినా, ఎంత అందంగా చెప్పినా, ఎలా చెప్పినా మనం నమ్మకూడదండి. ఆ మెచ్యూరిటీ క్రైస్తవులకు ఉండాలి. బాగానే చెప్తున్నాడు, బాగా చలాయించుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మెచ్యూరిటీగా ఆలోచించాలి. సో కాబట్టి మీరందరూ మెచ్యూరిటీగా ఆలోచించండి. నేను చాలా చప్పగా చెప్తానండి, ఇది నా టాలెంట్. మామూలుగా చెప్తాను, ఇది నా టాలెంట్. ఎందుకంటే కలిపి చేరిపేస్తామేమో విస్తరించి మాట్లాడటం వలన. ఆత్మ సంబంధమైన ఆ సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడండి. తీయని మాటలైనను జ్ఞానయుక్తమైన మాటలను ఉపయోగించక దేవుని శక్తి, దేవుని ఆత్మయు కనపరచు దృష్టాత్మలనే తప్ప వినియోగించలేదన్నాడు కదా పౌలు గారు. మరి ఏం చేయమంటారు? నాకు ఆ భయం అండి, ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఆ భయం ఉండి ఎక్కువగా ప్లెయిన్గా దేవుని మాటలు మాట్లాడడానికి ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇచ్చాను. బయటికి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు, అలాగే అలవర్చుకున్నాను. సో కాబట్టి మనకు అదే అలవాటు అవుతుంది. ఇప్పుడున్న ప్రజలకు ఎలా ఉందంటే దేవుని ఆత్మ కనపరిచే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసి దైవ సంబంధంగా మాట్లాడితే నచ్చదు. కల్పన కథలు ఇలాంటివి చెప్తేనట తిరుగు కాలం వచ్చింది అన్నాడు కదా, అలా తిరిగిపోతారు. అందుకనే ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఎక్కువ శాతం కల్పనా కథలునే ఇష్టపడేవాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు. దాన్ని బట్టి ఏమైపోతుందంటే సత్యం అనేది కనుమరుగైపోతుంది. కాబట్టి జై అనొచ్చా? ఇప్పుడు నేను అన్నానంటే నాకు పడేడుతున్నారు, ఇప్పుడు మనకు ఆయన అంటే నచ్చక అని మనం అంటున్నావా అంటే కాదండి, బైబిల్లో కూడా మాట ఉంది. ఉందా లేదా అంటే ఒకసారి మీరు చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనం. బైబిల్లో ఈ మాట లేకపోతే ప్రశ్నించడానికి ప్రశ్నించేవాడికి హక్కు లేదు. ఖండించడానికి కానీ ఎదిరించడానికి కానీ తప్పు అని అనడానికి కానీ ఎవరికి క్రైస్తవుడికి హక్కు లేదు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటన్నిటిని వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానీయ తగదు. కాబట్టి చాలా స్పష్టంగా ఉంది. వేరొక దేవుని పేరు అంటే ఏ దేవుడు కాదు. దేవతలు అనబడినవి, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నా మనకు ఒక్కడే దేవుడు. లోకమందు విగ్రహము ఒట్టిది. ఏమీ లేని దాన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుళ్ళని పేర్లు పెట్టుకుంటున్నారు. అయినా కూడా ఆ పేర్లను మీరు ఏం చేయకూడదు, ఉచ్చరింపకూడదు. అంటే అర్థం ఏంటంటే పలకూడదు అన్నట్టుగానే ఉంది. కిందకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే అది నీ నోట రానీయ తగదు. ఇప్పుడు ఈ మాట ఉన్నప్పుడు అతను నోట ఏదో ఒక దేవుడి పేరు వచ్చింది. వచ్చినప్పుడు మరి అరే ఇలా ఉంది కదా, ఎందుకు ఉచ్చరించారు, ఎందుకు రానిచ్చారు అని అన్నారు. అవునండి, ఇది సబబేనా కాదా? నచ్చకంటున్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం నచ్చకంటున్నావా లేకపోతే ఈ మాట ఉందని అంటున్నావా? ఆధారం ఉంది కదా, అది సబబే కదండి మరి. ఎందుకంటే ఈ మాట పూర్తిగా అర్థం తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు కదా, మరి దానికి నువ్వు అర్థం చెప్పే చాలు, ఇంకంతే. ఎక్స్ట్రా మాటలు ఎందుకు? అర్థం కూడా వాళ్ళకి నచ్చితే వింటారు, లేకపోతే వింటారు. వాళ్ళు ఏమంటున్నారంటే మరి ఇప్పుడు మీరు బర్నబా పౌలు గారు ప్రసంగించినప్పుడు
వాళ్ళే దేవతలే మనుషుల రూపంలో వచ్చేసారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ, పౌలు గారికేమో దూపతి అని, బర్నబాకేమో హెర్మే అని పేర్లు పెట్టారు. వాళ్ళ దేవతల పేర్లు పెట్టారు. అది ఏం చేశారు బైబిల్లో రాశారు. ఎవరు రాశారు? లూకా గారు రాశారు. ఎందుకు అది స్కిప్ చేసేయచ్చు కదా, మరి ఎందుకు ఆ పేర్లు ప్రస్తావించారు? దేవుడు కూడా కొన్నిసార్లు మెలేక్ అని కానీ, రొంప అని కానీ పేర్లు ప్రస్తావించాడు. దేవుడే ప్రస్తావించి మాట్లాడాడు. మీరు నన్ను సేవించారా? ఆ మెలేకుని ఎత్తుకున్నారు, మెలేకుని సేవించారు, రొంపని సేవించారు అని అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడేమో మనల్ని ఏమో ఉచ్చరించొద్దని ఆయన ఎందుకు ఉచ్చరించాడు? మీ నోట రానీయ తగదని ఆయన ఎందుకు అన్నాడు? సో కాబట్టి ఏం తప్పులేదు, సందర్భాన్ని బట్టి మాట్లాడొచ్చు అని అన్నారు. ఇప్పుడు ఇది అందరికీ నచ్చుతుందా? అయినా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక విధంగా చూస్తే దేవుడు మనల్ని అనొద్దు అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు మరి? అంటే అనొద్దని చెప్పడానికి అన్నాడు. ఏమండి, అంతే కదా. నువ్వు అంటున్నావని, మీరు చేశారని అక్కడ పరిస్థితిని వివరించడానికి ఆయన అన్నాడే తప్ప ఆయన ఏదో వాళ్ళ దేవుళ్ళని ఆయన మాత్రం అనలేదు. ఇదే కదండి మన ఉద్దేశం. సో కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నేను అంతే, నేనేం చేశానంటే నేను కూడా ఆయన దేవుడని అనలేదు, కానీ నేనేం చేశానంటే అక్కడ సందర్భాన్ని బట్టి అన్నాను అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు దానికి చాలామంది ఏమంటారు, బాగానే ఉంది, కానీ నిజానికి ఈ బైబిల్ ఈ వచనం ఉందనే ఐడియా అతనికి ఉందో లేదో తెలియదు, కానీ అనొద్దనే ఐడియా అతనికి ఉందో లేదు, కానీ అతని మాటలో నాకు తెలిసింది ఏంటంటే అతను అనడానికి వెళ్ళే ముందు ఒకటే ఆలోచించుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలాగే అడుగుతున్నాడు, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు. తర్వాత అతని స్లోగన్ అతను జై అని అతను అంటున్నాడు. ఇది అంతకుముందు ఇంకొక ఆయన అదే లైవ్లోకి వెళ్ళాడు, అదే చర్చలోకి వెళ్ళాడు. ఆయన అలాగే ఆయన విషయంలో కూడా అదే ఎదురైంది, ఇతని విషయంలో కూడా అదే ఎదురవుతుందని ఇతనికి తెలుస్తుందా తెలియదు? ఎవరికైనా కామన్ సెన్స్గా ఆలోచిస్తే తెలుస్తుంది. నాకు తెలుస్తుంది, కానీ నేను ఏమంటున్నాడంటే నాకు తెలియదు. అతను ఏం అడుగుతాడు నాకేం తెలిసి, ఇంటర్వ్యూ ఏదో అంటున్నాడు. ఒకసారి అలా అంటున్నాడు. నాకు వెంటనే ఆలోచన వచ్చింది ఏంటంటే నా ఫ్రెండ్ కూడా పేరు కూడా అదే, నా చిన్నప్పుడు వాడిని పేరుతో పిలిచేవాళ్ళు, కాబట్టి ఆ పేరు పలికితే తప్పేటి, అంతకుముందు పలికాం కదా. సో అతను ఏంటంటే ఈ మాట అంటే ఒకవేళ ఎవరైనా తప్పు పట్టుకోవచ్చు, కానీ మరి మనం అందరం కూడా చాలామంది పేర్లు ఏం చేస్తున్నాం, దేవతల పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ పేర్లు పలుకుతున్నారు కదా. సో ఇంతే, ఎవడైనా ఏమన్నంటే అదే ప్రశ్న మనం వేద్దాం, అప్పుడు ఏమైపోతాడు, స్టాప్ అయిపోతాడు. ఒక్కొక్కడ ఆధార్ కార్డులు తెస్తే బండారం బయటపడుతుంది అంటున్నాడు అతను. క్రైస్తవులైనా కూడా వీళ్ళు పేర్లు మార్చుకోరు, రిజర్వేషన్లు మార్చుకోరు, కానీ వీళ్ళు ఇక్కడ నేను ఇలా అంటే ఇలా అంటున్నారు కాబట్టి ఒకవేళ ఆధార్ కార్డు తెస్తే అప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుంది, అదే పేరుతో పిలిపించుకుంటున్నారు అంటున్నాడు. దీన్ని ఏమంటారు? చెప్పండి. అతి తెలివి అంటారా? అంటే ఇప్పుడు ఇదేంటంటే పూర్వకాలం రాజులు ఏం చేసేవారంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మాట తప్పుపడితే ఏం చేస్తారంటే చంపేస్తారు, శిక్షిస్తారు. ఇతను ఏం చేస్తున్నాడంటే ఎదురుదాడు అనమాట, ఎదురుగా పట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారనుకో వాళ్ళు పోతారు, అంతే కదండి. అది తప్పు అయితే నువ్వు చెప్పు, వాళ్ళు పోతారు. మీది తప్పు కాదన్నప్పుడు నాది ఎందుకు తప్పు అవుతుంది అంటున్నావు అంటే, వాళ్ళు చేసింది రైటే, నేను చేసింది రైటే అని నువ్వు అంటున్నావు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసుకున్నది ఒక విధంగా రైటు, నువ్వు చేసింది ఒక విధంగా తప్పు అంటున్నారు. అంతే కదండి మరి అర్థం. నేను మార్చుకోలేదంటే నాది ఒక విధంగా రైట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆ పాటలన్నీ ఎవడ పడతాడు, అవసరమే ఉంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు అతను ఏమంటాడంటే ఒక విధంగా మనల్ని తప్పు పట్టట్లేదు, నీది రైటే నాది రైటే, నీది రైట్ అని నేను ఒప్పుకున్నాను, నీది తప్పు కాదు, నువ్వు అలా చేయడం కరెక్ట్ అంటున్నావు కదా అని చెప్తూ నాది కూడా రైట్ అని సమర్థించుకోవడానికి అంటున్నాడు. కానీ ఒక విధంగా చూస్తే ఇప్పుడు మనల్ని బట్టి ఆయన నేర్చుకోవాలా లేకపోతే బైబిల్ని బట్టి నేర్చుకోవాలా?
కదండి. మీరు బాగా ఆలోచించాలండి. ఈ చిన్న తేడా తెలియకపోతే ప్రపంచంలో మనకి ఎవడు ఏమీ చెప్పలేడు. మనం అతి తెలివిగా దేనని సద్బోధకుడా అని యేసుప్రభువారిని అడిగారు. మరి ఆయన సద్బోధకుడే కదా? మంచివాడని నన్నెందుకు అంటున్నావు అన్నాడు. సద్బోధకుడని ఎందుకు అంటున్నావు? మంచివాడని నన్ను ఎందుకు అంటున్నావు అన్నాడు. ఎందుకు అనకూడదు? మంచివాడిని మంచి అని అనకపోతే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవడను సద్బోధకుడు కాదు, మంచివాడు కాదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కడే మంచివాడా? మన వాళ్ళందరూ మంచివాళ్ళం కాదా? దేవుడు ఒక్కడే సద్బోధకుడా? ఇంకెవరు కాదా? కాబట్టి 100 మంది నిజమన్నా, 100 మంది అంటే లేదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నిజమన్నా, అబద్ధం అన్నా అది నిజము కాదు, అబద్ధము కాదు. దేవుడు ఒక్కడే. అది అబద్ధం అంటే అబద్ధం, అది నిజం అంటే నిజం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన కోణంలోనే ఆలోచించాలి. అది దేవుడు చెప్పిన కోణంలోనే అది యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్. కాబట్టి మనం ఏం మాట్లాడినా బైబిల్ నుంచి మాట్లాడాలి, బయట నుంచి మాట్లాడకూడదు. ఆధార్ కార్డులు ఏంటి, ఇవన్నీ ఏంటి? 100 ఎగ్జాంపుల్స్ నేను నచ్చినట్టుగా ఇస్తాను. ఎగ్జాంపుల్స్ని బట్టి, బయట ఎగ్జాంపుల్స్ని బట్టి మనం నమ్మేస్తే ఎలా కుదురుతుంది? అంతే. నిజమే కదా. వీళ్ళందరూ అన్న నువ్వు చెప్పింది రైటు, ఎందుకంటే వాళ్ళందరూ ఆధార్ కార్డుల్లో రాసుకుంటున్నారు అన్న, వాళ్ళందరూ దొంగలన్నా, నువ్వు ఒక్కడవే నిజం నిర్భయంగా మాట్లాడేవాడు అన్నా అంటున్నారు. సో కాబట్టి ఇక్కడేమో ఉచ్చరింపకూడదంది, అక్కడేమో ఉన్నాయి. ఒక విధంగా అక్కడ లోకా గారు ఎందుకు రాశారంటే వాళ్ళకి ఏం పేర్లు పెట్టారో రాశారు తప్ప, జరిగిన సిచ్యువేషన్ చెప్పడానికి రాశారు తప్ప వాళ్ళు దేవుళ్ళని మాత్రం పలకడానికి కాదు. అంతేనండి. దీన్ని అవునంటారా కాదంటారా? అపోస్తుల కార్యాలు వాళ్ళండి. వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం, టైం అయితే జాగ్రత్తగా కూల్గా ఆలోచిద్దాం. వీళ్ళేంటంటే గడికో ఒక వివాదం అండి. వివాదాలన్నీ ఎవరి దగ్గర తిరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈ వివాదాలన్నిటికీ ఒక పెద్ద కేంద్ర బిందువు ఎవరు అనుకుంటున్నారు? అతనే. ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. యూట్యూబ్ పాపులారిటీకో, లేకపోతే ప్రజల్లో పాపులారిటీకో, అందరిని ఆకట్టుకోవడానికో ఏం అర్థం కావట్లేదు అసలు. ప్రతిసారి వివాదాల కేంద్ర బిందువు ఎవరు అనుకుంటున్నారు? అతనే. అందుకనే ఒక తమ్ముడు కామెంట్ ఏమిటంటే, వివాదాస్పదమైన గుర్తన్నా నువ్వు అంటున్నాడు. ఆ మాట ఎవరికి నీ పెట్టబడ్డదంటే యేసుప్రభు వారు ఏంటంటే వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడ్డాడు. ఎందుకంటే ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరుగులేచుటకును. ఇప్పుడు మనం అందరం అతన్ని వ్యతిరేకిస్తున్నాం, మనం అందరం పడిపోతున్నాం. ఎక్కడికంటే బైబిల్ వాక్యంలోంచి, సత్యంలోంచి పడిపోతున్నాం, నరకానికి పడిపోతున్నాం. కొంతమంది అతను నమ్ముతున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే పడిపోయిన వాళ్ళు లేచిపోతున్నారు, నిలబడిపోతున్నారు దేవుళ్ళు. అంత తేడా, అంత తప్పు, అంత పాపం మనం ఏం చేసామండి అసలు? మనది ఏ విధంగాను తప్పు కాదే, ఏ విధంగా కూడా మన తప్పు కాదు. అతనిది మరో కోణంలో బైబిల్ వెలుగులో జాగ్రత్తగా ఆలోచిస్తే తప్పు అవుతుంది, అంతే. నేను రానివ్వను అంటున్నాను, రానివ్వకూడదు అంటున్నాను, రానిస్తున్నాను అనుకుంటే తప్పు నాదే అవుతుంది తప్ప మాటకైతే నిజమే పలుకుతున్నాను. ఇప్పుడు బైబిల్ కూడా సత్యం చెప్పొచ్చు, సత్యం చెయ్యొచ్చా చేయకపోవచ్చా? వారు చెప్పుదురే కానీ చేయరు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మాత్రం ఉచ్చరించేస్తున్నాను అనుకోండి, నేను చేయట్లేదు అంటే తప్పు నాది అవుతుంది తప్ప నా తప్పుని తీసుకుని నువ్వు సమర్థించుకుంటే ఎలా అవుతుంది? అప్పుడు నన్ను తప్పను. అప్పుడు నేనేం చేయాలి? అవసరమైతే నీకు సమాధానం చెప్తా, లేకపోతే సైలెంట్గా ఉంటాను. నా సమాధానం దేవుడి సమ్మతం అయితే పరలోకి ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు అంతే కదండి మరి. అంతే తప్ప నువ్వు అలా చేస్తున్నావు కదా ఎవరు సార్? బైబిల్ అనేదండి చాలామంది మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను. బైబిల్లో అనండి చాలా రకరకాలుగా ఉంటాయండి, అవన్నీ మనం చేయలేమండి. ఇది 2 అంచులు ఖడ్గమండి. నీతిమంతునికి అనేక ఆపదలు కలిగి ఉంటుంది, నీతిమంతునికి ఏ ఆపద
అంతే. బైబిల్ అలా ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయి. అందుకని బైబిల్ చేయడం గాని, తెలుసుకోవడం గాని కష్టం అంటారు. ఇప్పుడేం చేద్దాం అలాగ అందామా? అలాగంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తోసేస్తానన్నాడు పాతాళానికి. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి, మనం అనుసరించడానికే కష్టమైందైతే ఎందుకు ఇస్తాడు? దేవునుడు కఠినుడా? కాదు కదా! ఏమన్నాడంటే యెహోవా భారం అనే మాట ఎత్తొద్దంటే మీరేం చేస్తున్నారు? ఎత్తుచ్చునే ఉన్నారు. కాబట్టి నేనేం చేస్తాను మిమ్మల్ని? మిమ్మల్ని ఎత్తేస్తానన్నాడు. సో, కాబట్టి మనం అలా మాట్లాడకూడదండి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అది విందాం, ఆలోచిద్దాం. దానికి మనం భిన్నంగా ఉన్నామంటే దాన్ని సరిచేసుకోవడానికి వీలైనంత వరకు మనం సరిచేసుకోవడానికే ప్రయత్నిస్తాను. నేనైతే ఈ దేవతల పేర్లు ఇవి ఎత్తడానికి నేను ఇష్టపడను. వ్యక్తుల పేర్లు అనేవి తప్పనిసరి. వాళ్ళ ఐడెంటిటీ కాబట్టి వ్యక్తి పేరుగా వాడుతున్నాను. వీలైనంత వరకు అది ఎత్తట్లేదు, ఇది ఎత్తుతున్నాను. ఎందుకు? బైబిల్‌లో ఉంది కాబట్టి. ఎక్కువ శాతం మనం మాట్లాడడానికి, ఎత్తడానికి నేనైతే ప్రయత్నం చేయనండి. చాలా వరకు కట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను. వ్యక్తుల పేర్ల దగ్గర కూడా దేవుళ్ళ పేర్లుగా ఏదో పెద్దగా ఇదిగా ఫీల్ అయిపోయి మాత్రం పలకకుండా ఏదో సింపుల్‌గా వ్యక్తి పేర్లుగా మనం చూడండి రకరకాల పేర్లు ఉంటావు. ఆళ్ళ పేర్లు ఏమంటారు? గే అని, గో అని ఎడతుంటారా? మనోళ్ళందరూ చిన్నప్పుడు మనం అదే పిలుచుకుంటాం. రాజు ఉందనుకోండి, ఎందుకంటే ఏ దేవుడి పేరు ఎట్టండి? రాజుగే, రాజు గోడు అంటామా మనం? అప్పుడు మనం బాబోయ్! రాజు అంటున్నాడు కాబట్టి ఈడు పెద్ద రాజుని ఊహించుకున్నాడు అంటావా మనం? ఆ రాజుని ఏం చేసాం? ఒక గోటికలాట ఆడుకుంటున్నవాడితోటి, ఓ దూడలు కాసుకునేవాడితోటి సమానం చేసి రాజు గే అన్నాం. అప్పుడు రాజు ఎవడాడు? దూడలు ఏదోటి అలా అంటే ఆళ్ళు ఫీల్ అవుతారండి. మీకు అర్థం కాదని చెప్తున్నాను. రాజు గే, రాజు గో అంటాం. సో, కాబట్టి అలాగే మాట్లాడతాం తప్ప దేవుళ్ళ పేర్లు ఎలా మాట్లాడుతున్నామండి? అప్పుడు మనం దానికప్పుడు ఫీల్ అవ్వం. మన మనస్సాక్షి ఏమి చేయట్లేదు. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయట్లేదు. కదండీ! రాజాది రాజా, మహారాజా అన్నట్టు పేరెట్టాడనుకోండి, అది అంతా పిలుస్తామా? పిలవం. వేస్ట్ అని. సో, కాబట్టి అప్పుడు పిలిస్తే మనకి ఫీల్ అవుతాం. ఏమని? మహారాజా అని పేరెట్టుకున్నా కూడా ఏమంటాం తెలుసా? ఆడి పెంటల మీద పెంట ఉడుతున్నాడు అనుకోండి, మహారాజా అని అంటాం ఏంటండి? అరే రాజు అంటాం. మహారాజా అంటే మనకనిపిస్తుంది ఈడు మహారాజా ఏట్రా, ఈ పేరెట్టుకున్నాడు పెంట ఊడిస్తే అనుకుంటాం. మనకేమవుతుందంటే మనసులో అలా అనిపిస్తుంది ఫీలింగ్ ఒక్కొక్కసారి. అలాంటి ఫీలింగ్లు ఏమి నాకు రాని దగ్గర పర్వాలేదు. ఫీలింగ్ వచ్చే దగ్గర మాత్రం సంశయిస్తాను, ఆగుతాను. ఇది నా వరకు కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాను. వీలైతే ఈ నన్నట్టుగా కూడా వ్యక్తుల పేర్లు కూడా మరి నేను ఇలా పిలుస్తున్నాను కాబట్టి పర్వాలేదని అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే వినండి, లేకపోతే మీరు ఆలోచించవచ్చు. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే సరిగా విభజించి ఉపదేశించుకోవాలి తప్ప దేన్ని కూడా మనం బ్రేక్ చేయకూడదు. ఈ మాటకు కూడా విలువ ఇవ్వాలి. ఇంతవరకు నేను విలువిస్తున్నాను. అంతే కదండి! నచ్చినట్టుగా వాడేస్తానంటే కుదరదు. అందుకనే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12వ వచనం. వాళ్ళకి ఏదో భాష ఉందట. వాళ్ళు ఆ భాషలో ఏమంటున్నారట? కేకలు వేసి బర్నబాకు ధూపతి అటండి, బృహస్పతి అట అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు, అంటే కొంచెం ఈ పెద్ద దేవత అయి ఉండొచ్చు మేబీ అని పేరు పెట్టరు. ఇప్పుడు ఈ పేర్లు ఎందుకు ప్రస్తావించారు మరి అలా అంటే? బైబిల్ తెలియని మూర్ఖులు అన్నయ్య అంత జ్ఞానంగా అతను ఒప్పించడానికి, అతను గౌరవించడానికి, హైందువులను కూడా గౌరవించడానికి అని అన్నాడంటే అర్థం చేసుకోలేకపోతాను. అన్నయ్య నువ్వు గ్రేట్ అన్నయ్య, శభాష్ అన్నయ్య, చాలా గ్రేట్ అన్నయ్య, నీకు చాలా థ్యాంక్స్ అన్నయ్య, వందనాలు అన్నయ్య అని ఏడడం మానేసాడు అంతే. ఇంకా ఇంకెప్పుడు ఇంకొక వీడియో చేస్తే ఏడుస్తాడులేండి కొంచెం. అయితే ఇప్పుడు ఏమన్నాడు? వీటిని పొగిడాడా లేదా జరిగిందని చెప్పడానికి చెప్పాడా?
జరిగిన దానికే చెప్పాడు. ఎత్తిన ప్రతి సందర్భంలో కూడా తిట్టుంటది, సరిచేయడం ఉంటుంది, పొగిడినట్టు ఉండదు. వెనకాల ఏముందో చూడండి 15. మీరు ప్రతి సందర్భం తీసుకోండి, బైబిల్ ఎక్కడైనా ఎత్తిన ప్రతి సందర్భం దగ్గర కూడా కరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను కరెక్షన్ చేయడానికి ఎత్తొచ్చు, కానీ 10 సార్లు వీళ్ళే అంటున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు కాబట్టి అందాక నాకైతే చాలా కష్టమండి. కొన్ని అలవాటివి మనం ఎత్తకూడదంటే కుదరదు కదండి. కానీ ఈరోజు ఎత్తకూడదు, పేరు ఎత్తకూడదు, ప్రసంగం ఎత్తకుండానే చేయాలని అనుకున్నాను బలంగానే. దేవుడి దేవుళ్ళు ఎత్తకుండానే చేయాలి నేను. మీరు ఈ వ్యర్థమైన వాటిని, దోపతి వ్యర్థం, హెర్మే వ్యర్థం అని చెప్పడానికి అన్నారు. ఇప్పుడు బాంబు, తుపాకీలు ఇవన్నీ వ్యర్థం అని అన్నారు అనుకోండి. ఇదేంటండి వ్యర్థం అంటున్నావు, దాని పేరు ఎందుకు ఎత్తుతున్నావు అని అన్నావు అనుకోండి, బాగుంటుందా? అదేంటో చెప్పాలి కదా, వ్యర్థం అనేది ఎందుకని. వ్యర్థానికి ముందు జై ఎట్టడానికి ఎంత తేడా ఉందండి. వ్యర్థం అని చెప్పేటప్పుడు జై దోపతి, జై హెర్మే వ్యర్థం అన్నాడు అనుకోండి, ఎందుకండి తిట్టడానికి చెప్పినప్పుడు మళ్ళీ ఎదరు జై కూడా ఎట్టలా. హంతకుడు పేరు రాసేటప్పుడు శ్రీ అని ఎడతారేటండి. గౌరవనీయులు కసబ్ గారు దాడి చేశారని ఎడతారా? గౌరవనీయులు శ్రీ. మనం ఎవరి పేరుని రాసేటప్పుడు ఏం చేస్తాం? శ్రీ ఎడతాం. అంతగా పెద్దోళ్ళు అయితే మన శుభలేఖలు మనం కొట్టించుకుంటాం కాబట్టి అదరా ఎడేసుకుంటాం. మన పేరుకి ఎవడెడతాడు? గౌరవనీయులండి. లేదా అమ్మ నాన్నలకి లెటర్ రాసేటప్పుడు కూడా గౌరవనీయులైన పూజనీయులైన తల్లిదండ్రులు కానీ పెడతాం. అందరికీ పెడతాం ఏంటండి. స్నేహితులకి అయితే ప్రియమైన ఎడతాం. కసబ్ గాడు ఇప్పుడు ఏం చేశాడంటే అక్కడ దాడి చేసి అందరిని కాల్చేసాడు. ఇప్పుడు కసబ్ గారి పేరు ఎఫ్ఐఆర్లో రాయాలి, రిజిస్టర్లో. ఏమని రాస్తారు? శ్రీ కసబ్ గారు, గౌరవనీయులైన కసబ్ గారు ఈ హత్య చేశారని రాస్తారండి ఎక్కువ శాతం. మరి వాళ్ళు ఏం రాస్తారో తెలియదు, కానీ మీరే ఆలోచించండి. తిట్టడానికి మళ్ళీ శ్రీ ఎందుకండి? అర్థం లేదు. తిట్టేవాడికి శ్రీ అంటే నీకు బుర్రలేదు అంటారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్పంటారా, అక్కడ ద్రౌపదిని కానీ ఏంటంటే ద్రౌపదిని కానీ హెర్మేని కానీ వాళ్ళు ఏమని ఉంటారు? ఏమని ఉంటారండి వాళ్ళు? ఓన్లీ ద్రౌపది అంటారా? పూజ చేయడానికి వీళ్ళు వచ్చినప్పుడు ఏమంటారు? ఓహోహో అనో, జై జై అనో, లేకపోతే ఏదో పెద్ద పెద్ద కేకలు వేయడమో అంటారండి. జిందాబాదో జై అని అంటారు కదా. మరి అయ్యేందుకు రాయలేదు ఈయన? వాళ్ళు జై ద్రౌపది అని పౌలు గారికి చేయడానికి వచ్చారు, వాళ్ళు జై హెర్మే అని చేయడానికి ఎందుకు వచ్చారు అని రాశారేటండి. ఇక్కడ కింద చెప్పాడు, కానీ ఏమన్నాడు? వ్యర్థమైన. కొంచెం సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఇది మనం స్పీడ్గా హడావిడిగా ఓవర్టేక్గా వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. నిదానంగా ఆలోచిద్దాం పోనీ, అంతే కదండి. ఇది ఎలా ఉందండి? బాగానే ఉందండి, కొంచెం బాగానే ఉంది. బాగా ఆలోచిద్దామండి. 2-3 వారాలైనా కొంచెం కంగారు లేకుండా మన నిదానంగా ఆలోచిద్దాం. ఇంకొక సందర్భం అండి, అపోస్తుల కార్యాలు 7:43. మీరు పూజించుటకు, ఈ దేవుడే చెప్తున్నాడు అండి, దేవుడే పేర్లు ఎత్తాడు, ఎత్తొద్దన్న దేవుడే. మెలకు గుడారం రంప యొక్క. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు మోసుకుని పోయారు, మీ ఇగో హట్ అవ్వకూడదు, మిమ్మల్ని చాలా గౌరవించాలి, మీకు విలువ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, సరేరా ఈ బొమ్మలు కానీ మీరు కానీ జాగ్రత్తగా కూర్చోండి అని అన్నట్టుగా కాకుండా ఏమన్నాడంటే, ఇప్పుడు ఏం చేశాడంటే, బాబు మీరు ఇలా రొంపని మెలేకుని మోసుకెళ్ళిపోతారంటే నేను ఏం చేస్తానంటే, మొత్తం ఆ మెలేకుని రొంపాని బయట ఎట్టడం కాదు, మిమ్మల్ని కూడా బయటెట్టేస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెలేకు రొంప అతని దృష్టికి, దేవుడి దృష్టికి వ్యర్థమైనవి పక్కనెట్టేద్దామని అంటలేదు. ఏమంటున్నాడు? మిమ్మల్ని కూడా బబులోని ఆవలకి ఎక్కడవి మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారో
మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూడా అవి ఎత్తుకున్న వాడిని కూడా ఆ ఎత్తి అక్కడ పాడేస్తాను అంటున్నాడు. కాబట్టి వాటిని రొంపని మెలేకుని గౌరవించనట్ట చెప్పండి. ఎత్తాడంటే దీన్ని గౌరవించడం అంటారా, ఎత్తాడు అంటారా? ఉచ్చరింపకూడదన్న దేవుడు ఉచ్చరించాడు అన్న అందామా? ఇది ఎంత తప్పండి. బైబిల్లో ఉచ్చరించొద్దు అన్నారు కానీ ఉచ్చరించారని అందామా? ఇదే వితండవాదం, ఇదేంటి వితర్కం? తలపగ చుట్టలేగా ఎవడ తలంకర అన్నాడంట. అలాగా నువ్వు తప్పు చేసి బైబిల్ తప్పు అంటావేటి? బైబిల్ సమర్థించుకోవడానికి వాడుతున్నావేటి? బైబిల్ ఏది ఎందుకో మనల్ని జాగ్రత్త చేయడానికి. అలా ఉండకండి, వాటి జోలికి వెళ్ళకండి అనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడితే చెప్తే, అరే అటు జోలికి వెళ్ళాలి, మనం వాళ్ళని కూడా ప్రేమించాలంటున్నా. నువ్వు మరి దేవుడు ప్రేమించాడా? ఎత్తేస్తానంటున్నాడు వాళ్ళని. ఎక్కడ రొంపని తెచ్చుకున్నారో, ఎక్కడ మెలేకిని తెచ్చుకున్నారో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తానంటున్నాడు. లేవీకాండం సందర్భాలండి, ఎత్తిన ప్రతి సందర్భం కూడా. ఇరవై అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేల్లో కానీ, ఇశ్రాయేల్ ప్రజల్లో నివసించు పరదేశిలో కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలేకునకు ఇచ్చిన ఎడల, చూడండి ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకును తన సంతానమును మెలెక్కిచ్చిన గనక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాడిని, అరే మెలేకు అనే పేరెత్తి మెలేకుని ఇష్టపడిన వాడిని ఏం చేస్తానంటున్నాడు? కొట్టేస్తానంటున్నాడు. ఇప్పుడు మెలేకుని ఏం చేశాడు? మెలేకును కూడా కొట్టేసినట్లు లెక్క. మెలేకును పట్టుకున్న వాడిని, మెలేకుకి ఏదో చేసిన వాడిని కొట్టేస్తానంటే మెలేకుని ఏం చేసినట్టు? గౌరవించినట్టు, తిరస్కరించినట్టు? చెప్పండి నాకు, మీకు ఎలా అర్థం అవుతుంది? సో కాబట్టి ఇప్పుడు నేను వ్యక్తుల పేర్లు పిలుస్తున్నారు, షద్రకు, మెషకు, అబేద్నెగో. ఈ పేర్లు ఏ పేర్లు అమ్మా? ఈ పేర్లు ఏ పేర్లు? వాళ్ళ అసలైన పేర్లు ఏంటంటే షమ్మాయి కదండి, హనానియా, మిషాయేలు, అజారియా. దానియేలు పేరు ఏం చేశారంటే బెల్తెషజర్ అనే వాళ్ళ దేవత పేరుని పెట్టారు. దానియేలుకి 2 పేర్లు ఉన్నాయి. బైబిల్లో ఎక్కువ శాతం దానియేలను ఉపయోగించబడ్డది. బెల్తెషజర్ అనే పేరు బబులోన్లో ఉండగా వాళ్ళ దేవత పేరు పెట్టారు కాబట్టి బెల్తెషజర్ అనే పేరు కూడా ప్రస్తావించబడ్డది. సో కాబట్టి అది వాళ్ళ దేవత పేరు. ఇప్పుడు హనన్యాకు షద్రేకనియు, మిషాయేలునకు మెషకనియు, అజారియాకు అబేద్నెగో అని పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ పేర్లు ఏం పేర్లు? ఈ పేర్లు కూడా అతను ఏ పేర్లు అంటున్నాడంటే వాళ్ళ దేవతల పేర్లు అని అన్నాడు. అయితే షద్రకు, మెషకు, అబేద్నెగో అనేవి మరి ఏ పేర్లు అన్నది పక్కన పెడదాం. వాళ్ళు పెట్టారంటే వాళ్ళకి నచ్చిన పేర్లు, వాళ్ళకి తెలిసిన పేర్లే పెడతారు కదండి. పోనీ అలా అనుకుందాలంటే ఇప్పుడు వాళ్ళ అసలు పేర్లే కాకుండా మనం వాళ్ళు పెట్టిన పేర్లే పిలుస్తున్నాం తప్ప వాళ్ళ అసలు పేర్లు పిలట్లేదు. ఏంటి మీరు ప్రతిదాన్ని బోధల్లో చూస్తున్నారు అనవసరంగానే? నేను మంచిగా చేసాను తప్ప చెడేం చేశాను అంటాడు. కానీ ఒక విధంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు పేర్లు వాళ్ళు మార్చారు, అదే పేర్లు పలికారు. దేవుడు కూడా అదే పేర్లు ఉంచాడండి. ఎక్కువ శాతం ఈ పేర్లు ఒక్కసారే చెప్పినట్టుగా 2-3 సార్లు చెప్పినట్టుగా ఉంటాయి అంతే. ఎక్కువ సార్లు మనకి ఈ షద్రకు, ఈ మెషకు, అబేద్నెగో అనేవే ఉంటాయి. కాబట్టి క్రైస్తవులుగా మనకి వాళ్ళు ఒరిజినల్ పేర్లు
తెలియవు, కష్టపడాలి కొంచెం. ఎందుకంటే మనం ఎక్కువ సార్లు చదివేది కూడా మనం అలాగే చదివాం కాబట్టి మనకు అలాగే గుర్తుంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఏమందాం, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేర్లు ఏ పేర్లు అయినా ఏ పేర్లు రాసినా ఆ ఏ పేర్లో కూడా స్పష్టంగా లేదనుకోండి బైబిల్లో, కానీ అదే పేర్లని దేవుని భక్తుల పేర్లుగా వాళ్ళు ఏం చేశారంటే మార్చేశారు. అప్పుడు అది ఏమైంది, ఆ పేర్లు ఏ పేర్లో తెలియదు మనకి, దేవుని పిల్లలుగా దేవుని భక్తులుగా మార్చేశారంటే ఆ పేర్లని ఆ, వాళ్ళ దేవతలు వీళ్ళ పేర్లుగా కాకుండా వాళ్ళు పేర్లుగా అవి కన్వర్ట్ అయిపోయాయి. సో కాబట్టి అది ఒక గొప్ప విషయం అండి, అదేమి తక్కువ విషయం ఏమి కాదు. నా పేరు ఏదో పేరు అనుకుందాం, అయితే ఎందుకంటే ఎత్తలేకపోతున్నానండి ఇక్కడేమో ఇప్పుడు ఇది ఇది నాకు చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ పాటవేమో అలాంటిది ఎంచుకున్నాను నేను, మళ్ళీ ఏదో అనుకుంటారు అందరూ, మనం ఏదో వివాదానికి సంబంధించి మాట్లాడుతున్నాం. అయితే ఏదో పేరు ఎత్తుదాం అనుకున్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది నాకు. అయితే అదయిన తర్వాత ఇప్పుడు నన్ను ఆ పేరు వెనకాలన్న దాన్ని మర్చిపోయి నన్ను ఒక పాస్టర్లా, ఒక దేవుని భక్తుడిలా, నిజమైన దేవుని భక్తుడిలా గుర్తించడం జరిగింది అనుకోండి, అది మంచి జరిగినట్టు చెడు జరిగినట్ట, ఒక పేరు పోయిందనమాట. కొన్ని దేవీ దేవతల పేర్లు ఏమైపోయినట్టు పోయాయి, కనుమరుగైపోయాయి, మార్చేశారు వాళ్ళు వాళ్ళు బ్రతుకుతో. అలా గుర్తించకుండా ఇట్లా కదండి. సో అంటే ఇక్కడ ఏంటంటే అలా మనం ఆలోచించాలి. ఒక విధంగా చూస్తే విగ్రహం కానీ ఏదైనా కానీ ఏమన్నాడు అక్కడ, ఒట్టిదే అన్నాడు. కానీ ఆ ఒట్టి పేర్లకి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పేరున ఆ పేర్లు లిఖించబడ్డాయి. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి ఒక విధంగా, అంటే నేను అనవసరం ఇంత వివరణ. ఇప్పుడు మనం చెట్టు ఏదో దేవుడు అని పలానా చెట్టు, అదేంటది, సూర్యుడు మనం దేవుడు అన్నాం, కానీ అదేంటి ఒకసారి చెప్పండి. అది ఒక నక్షత్రం పేరు అంతే. ఆ పేరు మనుషులు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఆ వస్తువు పేరు దేవుడు పెట్టిన పేరు, అంటే ఆదాం పెట్టిన పేరు ఏదో పేరు కావచ్చు, మన పేరు అయింది. కానీ వాళ్ళు దాని పక్కన ఏంటంటే ఇంకో ట్యాగ్ వేశారు. ఆ ట్యాగ్ తీసి ఈ పేరు వాడుకుంటే తప్ప చెప్పండి. అందులోదే ఇప్పుడు మీరు దేనికి పేరు పెట్టినా ఏ పేరు పెట్టినా దానికి ట్యాగ్లు వేస్తున్నారు తప్ప ఆ పేర్లు అనేవి ఒరిజినల్గా మామూలు పేర్లే ఒక విధంగా ఆలోచిస్తే అలాగే మామూలు పేర్లుగా పెట్టుకున్నారండి. ఇది నా వివరణ అండి. సరిపోయిందంటారా? ఇది బాగానే ఉందా లేదా ఆ పేర్లనే స్మరిస్తున్నారని అందామా? ఇది ఏ విధంగా న్యాయం అవుతుంది? అప్పుడు వాళ్ళు ఎలా భక్తులు అవుతారు? దేవుడు ఎందుకు రాయించాడు? ఇలా కూడా వివరణ ఉంది కదండి. ఇది కూడా న్యాయసమ్మతంగానే ఉంది కదా. ముందు ఏదైనా దేవుడిది. ఇప్పుడు విగ్రహ అర్పితం ఉందే, విగ్రహ ప్రసాదం, అది విగ్రహం పెట్టక మునిపి ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. నువ్వు పెట్టావంతే, అంతే. దాన్ని పెట్టకూడలేదా వాడుకుంటున్నావు, పెట్టనని వాడుకుంటున్నావు, తప్పేటి? ఇలాగమ్మా నేను చెప్పే వివరణ ఇలా వస్తుంది. ఆ వివరణ ఎవరో పౌలు గారు అలాగే మాట్లాడారు. కాబట్టి మనం ఇలా ఆలోచించాలి తప్ప అలాంటి వాటిని బేస్ చేసుకుని మనం మాట్లాడకూడదు. అందుకనే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఎదర చెయ్యి పెట్టడం అనేదే చాలా ఇబ్బందికరం. ఉచ్చరింపకూడదంటే అర్థం ఏంటి తెలుసండి? ఉచ్చరింపకూడదని అంటే దాన్ని గొప్పగా చేస్తూ ఉచ్చరింపకూడదని అర్థం, అంతే. అంతకంటే ఏమీ కాదు. ఉచ్చరింపకూడదు, పలకూడదంటే మా మాట నోట రానియే తగదని అన్నాడంటే, ఇప్పుడు సో ఎవరండి, మెహర్ బాబా ఉన్నారు. అతను ఎవరో మనిషే కదండి. ముందు మొహర్ అనే ఆయన పేరు మొహర్ అయి ఉండొచ్చు, తర్వాత ఏమైంది? బాబా అయింది. ఇప్పుడు మనం మరి ఆయన కోసం చెప్పినప్పుడు మొహర్ అనొద్దా? ఆయన బాబా అయిపోయాడు కదా, ఎందుకని అంటే కుదురుతుందా?
కానీ నేను మొహర్ బాబా అని ఏదో ఏదో చేస్తున్నాను అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? గొప్పగా చెప్తున్నట్టు లెక్క. అప్పుడు అలా మన నోట్లో మన మాట రానీయ తగదు, ఉచ్చరింపకూడదు. అర్థమైందండి? ఇది మీరు ఈ విధానం బైబిల్లో ఉందండి అంటే ఉందండి. ఇప్పుడు నేను దేవుడు మళ్ళీ ఉచ్చరింపకూడదన్న ఆయన ఏ విధంగా ఉచ్చరించాలి, ఏ విధంగా కూడదు అనే విషయాన్ని ఒకసారి చెప్పాడు. సో కాబట్టి అలాగే విందాం. అందుకే చెప్తున్నానండి నేను, లేకపోతే అసలు దీని జోలికి నేను వెళ్ళను. ఈ వితర్కాలు మనకు అవసరం ఏంటండి? అది నేర్చుకునేంత పరిస్థితి క్రైస్తవులకు కూడా లేదు. సహజంగా వినరు, పట్టించుకోరు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం ముగించేద్దామండి, తర్వాత ఆలోచిద్దాం. ఈ మాటతో ముగించేద్దాం. మీరు ఈ టాపిక్ మనం ఇప్పుడు ఇలా చెప్పుకున్నదంతా మీరు ఏం చేయాలంటే కొంచెం మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆలోచిస్తాం కదా. ఆరో అధ్యాయం 24 నుండి 23 నుండి. మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలిగించేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని, ఉచ్చారణ అంటే అర్థం ఏంటంటే యెహోవా అనే నామం అనే విధంగా కాదు ఆయన తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా ఇలా ఉచ్చరించటం వలన దాని వెనకాల ఒక అర్థంతో కూడి, ఒక సందర్భయోచితంగా మీరు ఇలా ఉచ్చరించాలి నా మాటను అంటున్నాడు. ఇప్పుడు ఆయన మాటని ఇలా ఉచ్చరిస్తే వాళ్ళని ఆశీర్వదిస్తాను అన్నప్పుడు మనం కొన్ని ఏవో పలకూడని మాటలని మనం ఇలా ఉచ్చరించామనుకోండి, అప్పుడు తప్పు అవుతుందా లేదా? అంతే కదా అర్థం. సో దీవునికి సంబంధించి దేవుడిని ఇలా 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 అని ఉచ్చరించండి నా మాటని, అంటే నేను ఇవన్నీ చేయగలను అని అన్నాడు. సో కాబట్టి మనం జై అని ఉచ్చరించడానికి, జై తీసేసి ఉచ్చరించడానికి తేడా ఉందా లేదా? ఉందా లేదండి? జై అంటే ఏంటో తెలుసా? ఒక విధంగా బైబిల్ కోణంలో అసలు మన డిక్షనరీలో మీనింగ్ లేదండి. ఒక విధంగా మనం ఆలోచిస్తే జై అంటే గొప్ప చేయడానికి ఇవన్నీ. ఒక వ్యక్తి బాబానో దేవుడో అనే పేరు అనే ఆయనకి ఉన్న పేరున్న ఆయనకి జై అన్నాం అనుకోండి, గౌరవం ఏం కాదు, స్తోత్రం చేయడం లెక్క, స్తుతిస్తున్నట్టు లెక్క. చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు బైబిల్ రిఫరెన్స్ చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. నేను మాట్లాడిన, నేను ఇచ్చిన వివరణకి నేను ఎవరో ఎల్లమ్మనో పుల్లమ్మనో ఎవరినో తీసి ఎవరో మనుషులు చెప్పట్లేదు, ఆధార్ కార్డులు ఇవన్నీ చాలా పక్కాగా బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్గా ఆత్మ సంబంధమైన సంగతులతోనే మీకు వివరిస్తున్నాను తప్ప నేను బయటికి వెళ్ళట్లేదు. మీకు నచ్చుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు బైబిల్ ప్రేమించే వాళ్ళు అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. అమ్మయ్య బయటికి తీసుకెళ్ళలేదు, మసిపూసి మారేడికే చేయలేదు, మామూలుగానే చెప్పారు. మనకి ఏంటంటే కలిపేసి, మన స్వీట్ షాప్ ఉన్నాడు మొత్తం పంచదార వేసేవాళ్ళు అండి స్వీట్, అదే పెద్ద తప్పు. పంచదార వేసిన తాగడమే చాలా తప్పు. మనకు మన ఇంట్లో చేసుకున్న జ్యూస్కిని ఇదిలో చేసుకున్న జ్యూస్కిని చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆడు ఒక స్పూన్ వేయడు, 2-3 స్పూన్లు ఎక్కువ వేస్తాడు. నువ్వు తక్కువ ఎక్కువ అని అనుకో, నువ్వు కరెక్ట్గా సరిపోలే వేసుకుంటే, ఎందుకంటే పంచదార అయిపోద్దని. ఆడు అలా కాదు, కొంచెం ఒకటి ఎక్కువ వేస్తాడు, ఎందుకంటే నువ్వు అలవాటు అవ్వాలి కదా, బాగుంది అనుకోవాలి కదా, ఎందుకంటే ఆల్రెడీ డబ్బు కూడా అంత ఎక్కువగానే వేసుకుంటాడు. కాబట్టి ఈ మధ్యన ఆ జ్యూస్ చేయడమే కాకుండా మళ్ళీ ఏదో ఉందండి, చాక్లెట్ది ఏదో బ్లాక్గా ఉంటుంది సిరప్, అది అస్సలు తాగకూడదటండి. అది మన షుగర్ కంటే చాలా రెట్లు ప్రమాదకరమైంది. కానీ అది వేస్తే మనం ఏమనుకుంటున్నాం, ఆ జ్యూస్ అలా వేసాడు కాబట్టి ఇది బాగా కనబడుతుంది కాబట్టి తాగాలనుకుంటాం. ఎందుకంటే అది అందంగా కనబడుతుందండి, చాలా నీట్గా ఏదో మనం ఒక వింతనే తిట్టనట్టుగా కనబడుతుంది. సో కాబట్టి హానికరమైనవి, మనల్ని ప్రమాదకరంగా తీసుకెళ్ళిపోయేవి, మనల్ని బైబిల్కి దాటిచ్చేసేవి ఉంటాయి. కొన్ని వివరణలు బోధనలు మనల్ని బయటికి లాగేస్తాయి. అవన్నీ వచ్చేవారని చెప్తారు. మీరు ఏం చేయాలంటే వాటిని జాగ్రత్తగా గమనించాలి, అలా వెళ్ళిపోకూడదు మనం, అందంగా కనపడుతుంది కదా అనేసి.
నేను ఒకసారి అన్నాను, నేను యాక్చువల్‌గా అంటే నేను ఏం షుగర్ వాడట్లేదు అనుకోండి. ఒక జ్యూస్ చేసేటప్పుడు, "ఈ షుగర్‌కి ప్రత్యామ్నాయం ఏమి లేదండి" అని అడిగాను. కంపల్సరీ జ్యూస్ చేసినప్పుడు షుగరే తాగాలా అన్నాను. ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉందా అని అడిగాను. అడిగితే అంటే చప్పగా తాగేయచ్చు అనుకోండి ఎలాగైనని. అయితే అతనేమన్నాడంటే, "హనీ ఉందండి, తేనె ఉందన్నాడు." తేనె ఎంత అనుకుంటున్నారు? రూ. 20. చిన్న బాటిల్ ఉంటదంటే రూ. 20. ఒక విధంగా ఆ తేనె కూడా వేస్ట్. ఎందుకంటే తేనె కూడా కల్తీ. మనం అలా వెళ్ళడానికి. సో, కాబట్టి ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి మంచి చేసేది ఎలా ఉంటదనుకుంటున్నారు? కష్టంగా ఉంటదండి. ఖరీదుగా ఉంటది. సులువుగా ఉండదు. డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు నేను చేసే బోధ ఆరోగ్యానికి హానికరమా? ఆరోగ్యకరమైన బోధ? చాలా సింపుల్‌గా ఆరోగ్యకరమైన బోధ చేస్తున్నాను. కానీ నాకు సబ్‌స్క్రైబర్స్ ఉండరు. వ్యూవర్స్ ఉండరు. ఎందుకంటే పద్ధతిగా చీర కట్టుకొని ఫోటో ఎట్టారనుకోండి ఎవరు లైక్‌లు ఇస్తారండి? ఆ! చూడండి డాన్స్‌లేసేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు కూడా వీధిలో ఆ యూట్యూబ్‌లో షార్ట్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి వీధిలో ఉంటుంది. మంచి కలర్‌ఫుల్ చీర కట్టుకొని ఇది టపక్కన నొక్కుతారు. అర్థమైందండి? ఏంటా ఈ వీధిలో కూర్చోడు ఏంటి రోడ్డు మీద? నడి రోడ్డు మీద కూర్చొని దొల్లేస్తున్నారనుకోండి వీడియోలు చేస్తూని. అలా ఉంటదండి. సో, కాబట్టి అలాంటి వాటిని లైక్ చేసి సబ్‌స్క్రైబర్స్ మనకు కావాలండి. అలా మనం మారిపోయి సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకుందామా? అలా పిచ్చి రీల్స్ చేసి ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళున్నారు. ఒక అమ్మాయి ఏదో 'రాంబో' సినిమా ఏదో ఉంటదండి. ఇలాగ ఏలబడతాడు. ఫస్ట్ సీన్ ఏదో ఎప్పుడో నేను చూసాను. 'క్లిప్ హ్యాంగర్' అని ఒక సినిమా ఉంటది. ఆ సినిమాలో అలాగా ఆ ప్రియుడు పట్టుకోవాలి. ఈవిడ ఏలబడాలి. అలాగే రీల్స్ తీస్తున్నారు. పడిపోయింది. చచ్చిపోయింది. ఫోటోలు తీసుకొని, సెల్ఫీలు తీసుకొని ఏటండి పిచ్చి. సెల్ఫీ మోజులో ఇలా అలా అలా తీసుకొని కొండ పక్కకెళ్ళి పడిపోయినోళ్ళున్నారా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమి వినుచున్నారో, ఏమి చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. 1, 2, 3 సార్లు పరిశీలించుకుంటూ ఉండాలి. మరి ఏం చెప్తున్నానమ్మా ఇప్పుడు? మత్తయి సువార్త అయిపోయింది. టైం అయిపోయింది. మత్తయి సువార్త అంటే ఇక్కడితో మనం ముగిద్దాం. 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహములు ఆయనకు ముందు వెలుచుండిన వారు. హ్మ్. జయం. అంటే జై అంటే అర్థం ఏంటండి? జయము అని అర్థం అండి. ఇది ప్రభువుకి, దేవుళ్ళలాంటి వాళ్ళకి అని ఆపాదిస్తే అంటే ఎమ్మెల్యేకి చేయంటే ఎమ్మెల్యేకి స్తోత్రమని అంటే మరి నేనేం చెప్పనండి. అది గొప్ప చేయడానికి ఏదో అనుకుందాం. దేవుడు అనే ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి జై అంటే మాత్రం ఈ అర్థం వస్తది. ఇక్కడ జయము ఇది నేను బైబిల్ ప్రకారంగా చెప్తున్నానండి. ఇది నేను బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ అలా ఉంది. బైబిల్ మీనింగ్ అనమాట ఇది. ఆ పదానికి. అంటే హోసన్న అంటే స్తోత్రం అండి. జై అంటే బైబిల్ ప్రకారంగా ఏంటంటే హోసన్న స్తోత్రం చేయడం, స్తుతించడం. జై అప్పారావు, జై పుల్లారావు అన్నాననుకోండి. దేవుడు అని ఇంకొక అంటున్నారు. నేను అన్నాననుకోండి సరదాగా అందామా? చెప్పండి. సరదాగా పలానా వాళ్ళని జై అందామా ఎవరినైనా గౌరవంగా? ప్రేమించొచ్చు, గౌరవించొచ్చు. కానీ అవతల వాళ్ళని మనోభావాలను మనం కించపరచకూడదంటే ఆ పేరు ఎత్తకుండా, తిట్టకుండా ఉంటే సరిపోయిందే. మన భారత రాజ్యాంగంలో ఉన్నది కూడా ఏంటంటే, నువ్వు నమ్మిన దాన్ని నువ్వు ప్రకటించొచ్చు. కానీ ఇతరులను మాత్రం దూషించకూడదు. దూషించకూడదంటే అర్థం ఏంటి? తిట్టకూడదని. అసలు ఎత్తకుండా ఉంటే మొత్తం మంచి కానీ మనుషులు మాత్రం ప్రేమించు. తప్పేం లేదు. ప్రేమించాలంటే వాళ్ళ వాళ్ళు ఏ దేవుడు అంటున్నారో దానికి మనం స్తుతించాలని అర్థమా? బైబిల్ ప్రకారంగా. ఇది నాకు ఎక్కడ బైబిల్ ఎక్కడ కనిపించట్లేదండి. కాబట్టి ఈయన ఏం చేయాలంటే ఒక బైబిల్ కామెంటరీ రాయాలండి నాకు తెలిసి. ఈయన ఏం చేయాలంటే కొత్తగా ఒక బైబిల్ కామెంటరీ రాసి పబ్లిష్ చేయాలి. లేకపోతే మనం ఎవరం బైబిల్ నేర్చుకోలేం. అలా బైబిల్ అంతటిని కామెంటరీ రాయమనండి పరిస్థితులుగా అనుగుణంగానే. చెప్తాను చూద్దాం మరి ఇతనికి ఎంత బైబిల్ తెలుసో. తక్కినోళ్ళు ఎవరికి బైబిల్ తెలీదట. మొత్తం బైబిల్‌లో ఉన్న ప్రతి వచనాన్ని కూడా అతనుకున్న కోణంలో ఒకసారి కామెంటరీ రాసి పబ్లిష్ చేసేయమనండి. అప్పుడు మన బైబిలు ఇతనికి మాత్రమే తెలుసో తెలీదో చెప్పుకుందాం. ఏవండీ ఎవడో పుల్లారావుని కొట్టేసి నేను పెద్ద హీరోని అంటే కుదురుతదేటండి?
కుదరదు కదండి. ఎవరో కొంతమంది దగ్గర ఏదో మాట్లాడేసి నాకే తెలుసు బైబిల్ వీళ్ళందరికీ తెలియదంటే కుదురుతుంది ఏంటండి? కుదరదండి. సో ఆ, కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు తొందరపడి ముందే కూసేయకండి. అన్నయ్య ఈ రోజు నుంచి నేను కూసేస్తాను అన్నయ్య, అన్నయ్య నేను కూసేస్తాను అన్నయ్య అని నేను తొందరపడి ఒక కోయిలంట ముందే కూసిందంట. ఏమైపోతే కూర అయిపోద్ది. అవునండి. కాబట్టి కూయకండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా, ప్రోబాలు చేసుకుందాం.